మోదీ బ్రహ్మాస్త్రంగా ఎక్కుపెట్టిన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల కోటా వెనుక 4 ప్రధాన కారణాలున్నాయి. అందులో మొదటిది ఎస్సీ ఎస్టీలపై వేధింపులకు నిరోధక చట్టం. ఈ చట్టంలోని కొన్ని నిబంధనల విషయంలో న్యాయస్థానం తిరస్కరించినా ప్రభుత్వం వాటిని పునరుద్ధరించింది. దీనిపై ఆగ్రహంతో ఉన్న అగ్రవర్ణాలను బుజ్జగించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉండొచ్చన్న అభిప్రాయాలున్నాయి. ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయలేదని బీజేపీ అగ్రవర్ణాల్లో పలువురు ఆగ్రహంతో ఉన్నారు. అది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కనిపించింది. చాలామంది బీజేపీకి ఓటు వేయకుండా నోటా మీటను నొక్కారని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్లో నోటాకు 1.4% ఓట్లొచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న ఓట్ల తేడా కేవలం 0.1%గా నమోదైంది. 22 స్థానాల్లో వచ్చిన మెజార్టీలు నోటాకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో నోటాకు వచ్చిన ఓట్లు 2.1%. ఇవి కూడా అగ్రవర్ణాల వారివేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక రెండోది, ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణాలను కాంగ్రెస్కు దూరం చేయడం మరో లక్ష్యంగా భావిస్తున్నారు. గతంలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లు కూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పుడు అగ్రవర్ణాలు బీజేపీకి మద్దతిచ్చారు. ఇప్పుడు ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా ఏర్పడి కాంగ్రెస్ విడిగా పోటీ చేసే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది. దీంతో అగ్రవర్ణాలు సంప్రదాయంగా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది. దాంతో ఆ వర్గం వారు తమ వైపే ఉండేలా చేసేందుకు బీజేపీ రిజర్వేషన్లను ప్రకటించింది. ఇక మూడో కారణానికి వస్తే, బీఎస్పీని ఇరకాటంలో పెట్టడం కూడా ఇంకో ఎత్తుగడగా కనిపిస్తోంది. గతంలో మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసేవారు. దీనివల్ల ఎస్సీల రిజర్వేషన్కు ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో ఈ అంశాన్ని ప్రస్తావించేవారు. ఇప్పుడు కేంద్ర నిర్ణయాన్ని కాదనడానికి మాయావతికి కారణమే కనిపించని పరిస్థితి. దళిత వర్గానికి చెందిన రిపబ్లికన్ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి రామ్దాస్ అఠవాలే కూడా మరాఠీలకు 16% రిజర్వేషన్లకు మద్దతు పలికారు. ప్రస్తుతం రాఫెల్ వ్యవహారంపై మీడియాలో చర్చ జరుగుతుండడం మనం రోజు చూస్తున్నాం. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చింది. రాఫెల్కు సంబంధించిన కీలక పత్రాలను కాంగ్రెస్ విడుదల చేస్తుండడంతో బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో రాఫెల్ నుంచి దృష్టి మరల్చడానికి కోటా అంశం కీలకంగా మారిందని కూడా వినిపిస్తోంది. ఇక కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా గందరగోళానికి తెరతీసింది. అసలు చట్టసభల్లో బిల్లు పాస్ అవుతుందా, కోర్టులో నిలబడుతుందా, ఇలా జాతీయ స్థాయిలో అనేక కారణాలుగా చర్చ జరుగుతోంది. ఇందుకు విరుద్ధంగా తెలంగాణలో మరో రకమైన చర్చ నడుస్తోంది. అగ్రవర్ణ పేదల్లోకి ముస్లింలు వస్తారా? తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ముస్లింల రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పెట్టిన బిల్లు పరిధిలోకి వస్తుందా? ఇలాంటి అనేక కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
2007 నుంచి ముస్లింలకు 4% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు 12%కు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు. అయితే మతం ఆధారంగా రిజర్వేషన్లు నిషిద్ధమంటూ కేంద్రం తిప్పి పంపింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉంది. ముస్లింల రిజర్వేషన్లతో పాటు ఎస్టీలకున్న 6% రిజర్వేషన్లను 10%కి పెంచుతామని కూడా టీఆర్ఎస్ చెబుతుంది. ఇప్పుడు ఈ రెండు ఆలోచనలు కాకుండా మోదీ సర్కార్ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అంటూ కొత్త బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణలో గందరగోళం నెలకొంది. ఎస్టీలను పక్కన పెడితే ముస్లింలకు రిజర్వేషన్లు బీసీలో సబ్ కేటగిరీగా అందుతున్నాయి. బీసీఈ అనే విభాగం సృష్టించి 4% రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు కేంద్రం కూడా కొత్త రిజర్వేషన్లు బీసీఈ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెబుతోంది. దీంతో అసలు పూర్తి బిల్లులో ఏముంది, తెలంగాణకు ఎలా అన్వయించుకోవాలో తెలియక గందరగోళం నెలకొంది. కేంద్రం చెబుతున్న కొత్త రిజర్వేషన్లు బీసీఈ కేటగిరీలోకి వస్తాయి. అప్పుడు తెలంగాణలో ముస్లింలు బీసీఈలోనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే కేంద్రం చెబుతున్నది కులం ఆధారంగా రిజర్వేషన్లు, తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నది మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు. రెండింటి మధ్య వైరుధ్యం ఉంది. ఒకవేళ అందరూ బీసీఈలోనే ఉంటే బీసీలు, అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు ముస్లింలు ఎగరేసుకుపోతారా? ఇది అర్థం కాని గందరగోళం. ముస్లింలలో 14 సబ్ కేటగిరీల వారు రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పుడు ఆ సబ్ కేటగిరీలు ఏమవుతాయి? వీరిలో ఎందరు జనరల్ అవుతారు, ఎందరు రిజర్వేషన్ల పరిధిలో ఉంటారనేది అయోమయంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విద్య, ఉద్యోగాలకు సంబంధించి అగ్రవర్ణ పేదలుగా రిజర్వేషన్లు తీసుకునే ముస్లింలు రాష్ట్రంలో ఉన్న రిజర్వేషన్లు అదనంగా అనుభవించవచ్చా అనేది మరో ప్రశ్న. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లులో బీసీఈ కోటా నిర్వచనంపై రాష్ట్ర అధికారులు, బీసీ, ముస్లిం సంఘాల నేతలు అధ్యయనం చేస్తున్నారు. దీనిపై బీసీ సంఘాల నేతలు ఇప్పటికే కార్యాచరణ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముస్లింలను బీసీ లిస్టు నుంచి తప్పించాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీఈలో ముస్లింలు ఉంటే కొత్తగా వచ్చే 10% రిజర్వేషన్లతో వారికే లబ్ధి అని వాదిస్తున్నారట. మొత్తానికి లోక్సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టే నాటికి బీసీఈ రిజర్వేషన్లపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.